హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎక్లిప్స్లో జావా ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి, అలాగే ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే మీకు ఈరోజు అజెండా వచ్చేసి వాట్ ఈస్ ద ప్రాజెక్ట్, హౌ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్, అండర్స్టాండ్ ద ఫోల్డర్ స్ట్రక్చర్ ఇన్ ఏ ప్రాజెక్ట్ అండ్ క్రియేట్ ద ఫస్ట్ జావా ప్రోగ్రామ్, ఎగ్జిక్యూట్ ద జావా ప్రోగ్రామ్ ఇన్ డిఫరెంట్ వేస్. మీకు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు చెప్తాను. మీరు ఆల్రెడీ నీకు చెప్పాను కదా ఏంటంటే ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు ఆల్రెడీ మీకు ముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. ఇది వచ్చేసి మనం ఎక్లిప్స్ అంటాము. ఇది ఒక ఎక్లిప్స్ ఒక డాష్బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు డిఫరెంట్ ప్రైస్ ఆఫ్ క్రియేట్ జావా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. అలాగేనా మీకు ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి జావా ప్రాక్టీస్ అనేది ప్రాజెక్ట్ నేమ్ అనేది జావా ప్రాక్టీస్ అని పెట్టాను. నెక్స్ట్ యూజ్ ఎగ్జిక్యూషన్ ఇన్వాల్వ్మెంట్ జేఆర్ఈ. మన ఇక్కడ జావా ఎస్సీ 17 అనేది ఆటోమేటిక్గా ఇక్కడ తీసుకుంది, మనం ఇదే ఉంచేస్తున్నాం. అలాగే యూజ్ ద ప్రాజెక్ట్ స్పెసిఫిక్ జేఆర్ఈ అనేది కూడా ఉంది. అలాగే యూజ్ డిఫాల్ట్ జేఆర్ఈ ఆర్ వర్డ్ ప్లేస్ ఆఫ్ కంపైలర్ రిఫరెన్సెస్ అని ఉంది. ప్రాజెక్ట్ లేఅవుట్లో మీకు క్రియేట్ ద సపరేట్ ఫోల్డర్ ఫర్ సోర్స్ అండ్ క్లాస్ ఫైల్ అనేది ఉంచేయండి. ఇదేంటంటే మనకి ఒక ఫోల్డర్ సెర్చ్లో మనకి ప్రాజెక్ట్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ లైబ్రరీస్ ఉంది కదా, ఈ లైబ్రరీ అనేది ఇక్కడ ఇంచి రిమూవ్ చేసేయండి. మనం ఇప్పుడు క్లాస్ పాత్ సెలెక్ట్ చేసి ఇక్కడ యాడ్ లైబ్రరీలో క్లిక్ చేసిన తర్వాత మనకి జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో మనం చాలానే ఉంది. మనకి ఇక్కడ జావా ఎస్సీ 1.7 అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫినిష్ అని నొక్కిన తర్వాత ఇక్కడ ఫినిష్ అని నొక్కాం. మనకి ఇక్కడ అప్లై అయిపోతుంది. మనకి క్రియేట్ సోర్స్ అనేది క్రియేట్ అయింది, సోర్స్ ఫోల్డర్ అని. అలాగే సిస్టమ్ లైబ్రరీ కూడా మనకి క్రియేట్ అయిపోయింది. మన ఇక్కడ సోర్స్ ఫోల్డర్ మనం ఏంటంటే మనం ఈ సోర్స్ ఫోల్డర్లోనే మనం క్రియేట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ ఏమైనా క్రియేట్ చేసుకున్న తర్వాత సోర్స్ ఫోల్డర్ మనం అనేది జావా ఫైల్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సోర్స్ ఫోల్డర్లో ఇక్కడ న్యూ అని చేసిన తర్వాత క్లాస్, మనం సోర్స్ ఫోల్డర్లో ఫస్ట్ క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. ప్రతి జావా ప్రోగ్రామ్లో జావా క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. దానికి నేమ్ ఇవ్వాలి. నేమ్ వచ్చేసి TEST టెస్ట్ అనేది ఇస్తాం. అంటే క్లాస్కి ఒక నేమ్ ఇవ్వాలి. అది మనం క్లాస్ నేమ్కి టెస్ట్ అనేది ఇచ్చాం. అలాగే ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ పబ్లిక్ వాల్ మెయిన్ మెథడ్ కూడా మనం రాయక్కర్లేదు, ఆటోమేటిక్గా ఎక్లిప్సే మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఒక్కిన తర్వాత ఫినిష్ అని నొక్కిన తర్వాత మీకు ఇక్కడ క్లాస్ క్రియేట్ అయిపోయింది. జావా ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మనకి మెయిన్ మెథడ్ కూడా వచ్చేసింది. ఇక్కడ టు డూ అనేది ఏంటంటే మనకి ఏమైనా టు డూ అనేది రాసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా కామెంట్స్ రాసుకోవాలంటే ఇలా రాసుకోవాలి, అది మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు సపోజ్ సిస్ అవుట్ అనేది మనం ఇస్తే అది మన ఆటోమేటిక్గా అది system.out.println అని వస్తుంది. మనకి ఇక్కడ హలో వరల్డ్ అనేది ఇచ్చిన తర్వాత దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మన ప్రోగ్రామ్ అనేది రన్ చేయాలి. రన్ యాజ్ జావా అప్లికేషన్ అని క్లిక్ చేయగానే మన హలో వరల్డ్ అని వచ్చేసింది, అవుట్పుట్ అనేది వచ్చింది. మన ప్రీవియస్ వీడియోలో మనం ఏం చూసాం, మనం ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్లో మనకి ఆటోమేటిక్గా మనకి వచ్చింది. కానీ ఇక్కడ ఎక్లిప్స్లో అయితే డైరెక్ట్గా కన్సోల్లోనే మీకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత డిఫరెన్స్ వేలో మనం రన్ అనేది చేయాలి. రన్ యాజ్ జావా ప్రోగ్రామ్ అయినా చేయొచ్చు,
లేకపోతే ఫైల్స్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ఫైల్స్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ఫైల్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రన్ యాజ్ జావా అప్లికేషన్ చేస్తే సేమ్ అవుట్పుట్ అనేది వచ్చింది. అలాగే ఇక్కడ కూడా మనకి రన్ టెస్ట్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఇది ఓవరాల్గా మనం ఎక్లిప్స్ అనేది ఎలా యూజ్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా ప్రాజెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, అది డిఫరెంట్ వేలో మనం జావా ప్రోగ్రామ్ ఎలా రన్ చేయొచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే క్రియేటెడ్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ జావా ఎగ్జిక్యూటింగ్ ద జావా ప్రోగ్రామ్ డిఫరెంట్ వే. ఇది వచ్చేసి ఈరోజు టాస్క్ మొత్తం. ఈరోజు అజెండా వచ్చేసి ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.